రైట్ ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించి రెన్యూ ఎనర్జీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. దాదాపు 5,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాట్లు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 2,100 మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లి జిల్లాను ఏపీ పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్ది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేసి 1.12 లక్షల కోట్ల రూపాయల భారం మోపిందని, తాము మాత్రం రాబోయే 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోసారి స్పష్టం చేశారు. 4 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. నిర్వహణ లోపం, తప్పుడు నిర్ణయాలు, అధిక ధరకు కరెంటు కొనడం, ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి. కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 1924లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. ఏపీఎస్ఆర్టీసీ 1,050 బస్సులు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్ళు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలనేది నా కోరిక. రాష్ట్రంలో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కనీసం 40 లక్షల ఇండ్లకి రూఫ్ టాప్ పైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే కాకినాడలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని అతి ఘోరంగా చంపి, ఎంత అహంకారం అంటే ఆ డెడ్ బాడీ తీసి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళీ అందరినీ బెదిరించడం, సాక్షులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అడ్డంగా దొరికాడు. తప్పు చేసి ఇక్కడ ఉపేక్షించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఇది కూడా చేయాలంటే అలర్ట్ గా ఉన్నాం. డబ్బు కోసం సొంత పార్టీ నేతలను సైతం కడతేర్చే కిల్లర్ పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 19